గురుగారు, తిరుమల శ్రీవారి ఆణివరే ఆస్థానం యొక్క విశేషాలేమిటి? ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలోనే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆణివారం ఆస్థానం అని చేస్తారు. ఆణివారం అంటే తమిళంలో ఆషాఢ మాసం. అక్కడ మనం ఆషాఢ మాసం అనే పేరుతోటి ఏ రకంగా అంటామో వాళ్ళు కూడా ఆని అంటారు. ఆషాఢ మాసం ప్రధానంగా ఈ జులైకి సంబంధించి కొన్ని రోజుల ముందుగా అది వస్తుంటుంది. కాబట్టి దీన్ని అక్కడ చేసేటువంటి ఆస్థానం. ఆస్థానం అంటే ఏంటి? ఇప్పుడు రాజు కొలువు తీర్చాడు అంటాం కదా, వెంకటేశ్వర స్వామి వారు కూడా కొలువు తీరుస్తాడు. అంటే స్వామివారి విగ్రహాన్ని, ఆయనకు సంబంధించినటువంటి ఉత్సవమూర్తిని అక్కడ కూర్చోబెడతారు, దేవేరులను కూర్చోబెడతారు. స్వామివారికి వ్యయ లెక్కలు, మొత్తం జమా ఖర్చుల లెక్కలు. స్వామి ఇదిగో ఈ పతంజలి వచ్చాడు, ఇంత వేశాడు, లేకపోతే ఫలానా వాడు వచ్చాడు, మొత్తం మీద హుండీలో ఇంత పడింది, ఇంత జరిగింది అంటే ప్రత్యేకంగా పేర్లు చెప్పకపోయినా ఇంత ఆదాయం వచ్చింది, ఇదిగో స్వామి దీనికి ఇంత ఖర్చు పెట్టాము, ఇదిగో వాతావరణ పరిస్థితులు ఇవి అని మొత్తం ఆయనకి తెలియవా? తెలుసు. తెలిసినా కూడా అదొక మర్యాద, ఒక మర్యాదపూర్వకంగా. ఎందుకంటే ప్రభువు దగ్గర విన్నవించుకోవటం, తెలిసినటువంటి విషయాన్నే గౌరవపూర్వకంగా చెప్పటం, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, వ్యయ లెక్కలు ఇవి మొత్తం అని చెప్పి స్వామివారికి నివేదన పూర్వకంగా ఆస్థానం చేస్తారు. దీనినే ఆణివార ఆస్థానము అంటారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ఒక వేడుక.